Hello everybody, welcome back to Just Sandy Vlogs. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫుడ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ షేర్ చేస్తూ ఉంటాను. అలానే డైలీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ శాండీ వ్లాగ్స్ హిట్ 1000 సబ్స్క్రైబర్స్. సో 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా అయ్యారా, లేట్ గా అయ్యారా, నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేశాను ఇవన్నీ పక్కన పెడితే, ఎవ్రీ యూట్యూబర్ కి అసలు 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అనమాట. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కన్సిస్టెంట్ గా నేను ఎంతో కొంత యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను. అండ్ షార్ట్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, కమ్యూనిటీ పోస్ట్ కానీ కొంచెం ఎంగేజ్ అవడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇది నాకు చాలా హ్యాపీ మూమెంట్. అండ్ సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నా యూట్యూబ్ జర్నీ అసలు ఇప్పటి వరకు ఎలా జరిగింది, లైక్ ఇది హార్డా లేకపోతే ఈజీ అయినా, 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం ఈజీ అయినా, లేకపోతే అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, యూట్యూబ్ రిలేటెడ్ థింగ్స్ అయితే నేను కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఏంటి అనేది. బికాస్ నా ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ చేస్తారు, లైక్ యూట్యూబ్ నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ హౌ టు గెట్ స్టార్టెడ్, ఎలా అసలు ప్రాసెస్ ఏంటి, నేను మేబీ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నాకు కమెంట్ చేస్తూ ఉంటారు. అలానే ఏం టూల్స్ యూజ్ చేస్తాను, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్. అండ్ నేనైతే కొన్ని టాపిక్స్ మీద మాట్లాడదాం అనుకున్నాను. అలానే నేను ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ స్టిక్కర్ పోస్ట్ చేశాను, లైక్ ఆస్క్ మీ ఎనీథింగ్ రిలేటెడ్ టు యూట్యూబ్ ఇఫ్ యూ వాంట్ టు నో అని చెప్పేసి చాలా మంది అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. సో నేను అవి కూడా నోట్ డౌన్ చేసుకున్నాను. సో మర్చిపోతానేమోనని చెప్పి క్వశ్చన్స్ అన్ని ఒక నోట్బుక్ లో నోట్ చేసుకున్నాను. సో ఒక్కొక్కటిగా అయితే ఆన్సర్ చేసేస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. ఫస్ట్ నేను ఎందుకు, ఎప్పుడు, అసలు ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేది అయితే మాట్లాడతాను. సడన్ గా థాట్ ఎలా వచ్చింది అని చెప్పి అడిగారు. ఫస్ట్ థింగ్, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి కోవిడ్ టైం నుంచి ఉండింది. బికాస్ కోవిడ్ టైంలో మనకి ఎస్పెషల్లీ నేను ఎక్కువ యూట్యూబ్ స్క్రోల్ చేసేదాన్ని. లైక్ దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఛానల్స్ దట్ ఐ ఫాలో. లైక్ ఇప్పటికీ నేను ఆ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను. సో కోవిడ్ టైంలో నేను చాలా తెలుసుకున్నాను యాక్చువల్లీ. లైక్ నా ఇంట్రెస్ట్ ఏంటి, లైక్ నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, లైక్ నా వే ఆఫ్ టాకింగ్ కానీ, ఇలా చాలా చాలా విషయాలు ఒక్కొక్కటిగా అయితే నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు నేను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్న చాలా విషయాలు ఒకప్పుడు నేను వ్లాగ్స్ కానీ అవి ఇవి చూస్తూ నేర్చుకున్నవే అనమాట. సో నాకు యూట్యూబ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కోవిడ్ టైంలో కలిగింది. అప్పుడు నాకు కూడా ఏదైనా ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుండు అని అనిపించింది. బట్ కోవిడ్ టైంలో నేను నా జాన్రా ఆర్ నా నీష్ ఏదైతే ఉంటుందో, లైక్ నా జాన్రా కానీ, లైక్ నేను అసలు ఏ టాపిక్ మీద ఛానల్ స్టార్ట్ చేయాలి అనే విషయం అయితే క్లారిటీ లేదు. బ్యాక్ ఆఫ్ మై హెడ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని అయితే ఒకటి ఉండేది. బట్ అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే, లేదు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కెమెరా ముందు కనిపించాలి, మాట్లాడాలి. అండ్ అసలు అంత ధైర్యం సరిపోతుందా, లేకపోతే మనకి ఎందుకులే అని ఒక్కొక్కసారి అనిపించేది. బట్ దెర్ ఈస్ సంథింగ్, లైక్ ఒక ఇంట్రెస్ట్ అయితే బ్యాక్ ఆఫ్ హెడ్ ఉండేది. యూట్యూబ్ లైక్ ఛానల్ స్టార్ట్ చేసి ఏదో ఒకటి చేద్దాం, లైక్ ఈ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని అయితే ఉండేది. ఐఎమ్ సో హ్యాపీ, ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. నా 25th బర్త్డే రోజు నేనైతే నా ఛానల్ లాంచ్ చేశాను. అప్పటి నుంచి నేను నా షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అండ్ నాకు చాలా సపోర్ట్ రావడం, ఇవన్నిటి వల్ల నేను కంటిన్యూస్ గా అయితే ఇంకొంచెం యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది. సో మేబీ మిడ్-20s అదర్ థింగ్స్, లైక్ మనకి ఏదైతే భయం ఉంటుందో, లేకపోతే మనం ఏదైతే విషయాన్ని హెసిటేట్ చేస్తున్నామంటే, మేబీ మిడ్-20s ఆర్ ద కరెక్ట్ టైం వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో నేను నా ఫియర్స్ ని, నా సెల్ఫ్ డౌట్ ని, అవన్నిటిని ఓవర్కమ్ చేయాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అలానే ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, ఐ గెట్ టు ట్రావెల్ ఎ లాట్. సో నేను ఎక్కువ ట్రావెలింగ్ అండ్ కుకింగ్ ఎక్కువగా చేసేదాన్ని. సో నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ ఈస్ ద ఓన్లీ లాంగ్ వీడియో సపోర్టింగ్ ప్లాట్ఫామ్. సో మనకి నచ్చిన కంటెంట్ ని, ఎంత పెద్ద వీడియో అయినా సరే, మన ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని క్లియర్ గా షేర్ చేస్తూ పెట్టొచ్చు. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ నా ఛానల్ కూడా ఫుడ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్. సో నేనైతే ఇప్పటికీ ఈ జానర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నేను ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నేను
ఎక్కువ టాకెటివ్, ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాను. మ్యారేజ్ అయిపోయాక వర్క్ వల్ల లేకపోతే ఇల్లు మేనేజ్ చేసుకోవడం, ఆఫీస్‌కి వెళ్ళి రావడం. సో, వీటి వల్ల ఎక్కువ నేను టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను. లైక్ ఫ్రెండ్స్‌కి డైలీ కాల్ చేసి మాట్లాడలేకపోతున్నాను. సో, ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల ఓన్లీ ఫ్రెండ్స్‌కే కాకుండా ఇంకా చాలా మంది సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో నేను మ్యాచ్ అవుతాను. అండ్ వి విల్ ఆల్ ఫార్మ్ ఏ పాజిటివ్ కమ్యూనిటీ అని చెప్పి నా ఫీలింగ్ అన్నమాట. నేను నా ఛానల్‌ని అలా లాంచ్ చేశానన్నమాట. హౌ ఇస్ మై యూట్యూబ్ జర్నీ గోయింగ్ టిల్ నౌ? నేను ఫస్ట్ నా ఛానల్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు ఇప్పటికీ ఆ స్ట్రెస్ గుర్తున్నాయి. సో మంచిగా వ్యూస్ అసలు వ్యూసే కౌంట్ అవ్వట్లేదు, సంథింగ్ వెంట్ రాంగ్ అని అనుకున్నాను విత్ మై ఛానల్. నేను ఏమైనా సెట్టింగ్స్ తప్పు చేశానా ఏంటా అని చెప్పేసి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అప్పటి నుంచి నేను డైలీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను. పర్టికులర్ అల్గోరిథం అనేది ఉంటుంది. నెక్స్ట్ యూట్యూబ్ కి చాలా రూల్స్ ఉంటాయి. అవి క్లియర్ గా మనకి తెలియాలన్నమాట. లైక్ ఎలా అంటే మనం కన్సిస్టెన్సీ కాకుండా ఎప్పుడో మనం ఒక ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తే మన ఎంగేజ్మెంట్ ని కిల్ చేసేస్తుంది యూట్యూబ్. సో మనం కన్సిస్టెంట్ గా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి కంటెంట్, నో మ్యాటర్ వాట్ యూ డూ. లైక్ మీరు బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, మీరు పోస్ట్ చేసే కంటెంట్ లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కొన్ని క్రోర్స్ ఆఫ్ యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. సో అన్నింటికన్నా ముందు మీ కంటెంట్ ఎక్కువ మందికి ప్రమోట్ చేయాలి యూట్యూబ్ అంటే యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ చాలా చాలా థింగ్స్ ఉంటాయి. సో ఇఫ్ వి థింక్ లైక్ దట్ మనకి చాలా ప్రెషర్ అనేది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి తెలియకుండానే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డైలీ 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి. అట్ దాట్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రెషర్ బికాజ్ రోజుకి 2 వీడియోలు కంటెంట్ వెతుక్కొని వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద టాస్క్. సో నేను ఒక్కొక్క వన్ షార్ట్ పర్ డేకి స్విచ్ అయ్యాను. ఒక్కొక్కసారి వీడియోస్ విల్ పర్ఫార్మ్ గుడ్. లైక్ కొన్ని వీడియోస్ అనుకోకుండానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చేస్తుంది, చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఒక్కొక్కసారి లో కూడా అనిపిస్తుంది అనమాట యూట్యూబ్. సో మీరు ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇవన్నిటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఈ వీడియో స్పెషల్లీ చేయడానికి రీజన్ ఏంటంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎవరికైనా యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ 5 lakhs 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ వీడియోస్ ఎప్పుడు నేను లెర్నింగ్ గా తీసుకోలేదు. నా ప్యారలల్ గా ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూసేదాన్ని. సో దట్ హౌ కెన్ వి గెట్ స్టార్టెడ్ అన్న విషయం ఒకటి తెలుస్తుంది. లైక్ ఇప్పుడు ఒక 1 million 2 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ వీడియోస్ మీరు చూసినట్లయితే వాళ్ళ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ వీడియోకే మీరు ఆ క్వాలిటీ ప్రెజెంట్ చేయాలి అన్న ప్రెషర్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని నేను నా యూట్యూబ్ జర్నీ షేర్ చేసుకుంటున్నాను. సో దట్ ఎవరికైనా హెల్ప్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో నేను అందుకే చెప్తాను, ఎవరైనా బిగినర్ ఉంటే మీ ప్యారలల్ ఉన్న వాళ్ళ వీడియోస్ రిఫర్ చేసుకుంటే యూ విల్ బి లైక్ ఒక్కొక్క స్టెప్ మీరు లైక్ వాళ్ళకన్నా మీరు ఏమి ఇంప్రూవ్ అవ్వగలరు, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సేమ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ప్యారలల్స్. సో యూ క్యాన్ గెట్ ఇట్ కరెక్టెడ్ అనమాట. ఎనీ అడ్వైస్ ఫర్ దోస్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ యూట్యూబ్? బేసిక్ ఎడిటింగ్ వస్తే చాలు. ఎక్కువ కెమెరా షేక్ చేస్తూ కాకుండా స్టేబుల్ గా వీడియో తీయడానికి ట్రై చేయాలి. అండ్ కొంచెం మంచిగా ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే మంచిది. మీ ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఓన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సెకండ్ కొంచెం కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. క్వాలిటీ ఆఫ్ ద వీడియో అండ్ ఆడియో క్వాలిటీ కొంచెం నీట్ గా ఉండేలాగా చూసుకోండి. సో ఇదే నేనైతే అడ్వైజ్ ఇస్తాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ స్టార్ట్ ద ఛానల్ రైట్ అవే అని అయితే నేను చెప్తాను. So after that, with each video, you'll learn a lot. If you're really interested, do it for fun, do it for passion. So do it with love. Way to get tech related info అన్నాను కదా. సో మనకి చాలా టెక్ ఛానల్స్ వచ్చేసాయి అన్ని లాంగ్వేజెస్ లో కూడా. ఈవెన్ తెలుగులో కానీ హిందీలో కానీ ఏ లాంగ్వేజ్ లో తీసుకున్నా సరే మనకి టెక్ ఛానల్స్ బోల్డ్ అని వచ్చేసాయి. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అది మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే దానికి ఎవరో ఒకరు ఆన్సర్ చేసే ఉంటారు.
సో డెఫినెట్గా వీ కెన్ రిఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ నుంచి హౌ టు ఎడిట్, హౌ టు అప్లోడ్, హౌ టు గివ్ వాయిస్ ఓవర్, ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్లు కానీ అన్నీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఏదో ఒక ట్రస్ట్ వర్తీ ఛానల్ తీసుకొని మనం ఫాలో అయిపోవడమే అనమాట. సో నేను మాట్లాడాలనుకున్న టాపిక్స్ అయితే మాట్లాడేశాను. ఇప్పుడు నేను క్వశ్చన్ స్టిక్కర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశానని చెప్పాను కదా, సో అక్కడ వచ్చిన క్వశ్చన్స్ నేను ఒక్కొక్కటిగా అయితే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, విత్ ఇన్ షార్ట్ టైమ్ లో అంత త్వరగా ఎలా వ్లాగ్స్ అన్ని చేయగలుగుతున్నారు అని చెప్పి నా ఫ్రెండ్ ఒకరు అడిగారు. సో ఇది నాకు చాలా కష్టం అనమాట, బికాజ్ నా ఆఫీస్ చాలా దూరం. సో నేను ఆఫీస్కి ట్రావెల్ చేస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, నెక్స్ట్ ఇంట్లో పనులు అన్ని చూసుకుంటూ, నెక్స్ట్ యూట్యూబ్ చేస్తూ, ఒకవైపు ట్రావెలింగ్ చేస్తూ, సో ఇట్లా చాలా మెస్సీగా అనిపించింది స్టార్టింగ్ లో. బట్ యూట్యూబ్ డిమాండ్స్ దట్ కన్సిస్టెన్సీ, యూ హ్యావ్ నో అదర్ చాయిస్ అనమాట. సో వెన్ యూ ఆర్ ఇన్ యూట్యూబ్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్, you want to build a strong set of positive community, you don't have choice. You have to do it with patience and consistency. But yeah, apart from that, నేను ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటాను. లైక్ ఏ వ్లాగ్స్ చేయాలి, లేకపోతే ఏ వీడియోస్ చేయాలి అనేది ఒక రఫ్గా నోట్ చేసుకుంటాను. ఆర్ సమ్ టైమ్స్ నోట్ చేసుకునే టైం లేకపోతే బ్యాక్ ఇన్ మై హెడ్ నేను అనుకుంటాను, ఓకే ఓకే ఈ టైంలో నాకు ఫ్రీ ఉండొచ్చు, లేకపోతే ఈ టైంలో నాకు ఫ్రీ ఉండొచ్చు అని చెప్పి ఆ టైంలో నేను ఎక్కువ వ్లాగ్స్ రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆర్ షార్ట్ వీడియోకి రెసిపీస్ ఏమైనా చేసుకుంటాను. షార్ట్ టైంలో అంటే కొంచెం ప్లాన్ చేసుకోవాలి, కొంచెం ఏదైనా సరే డైరీలో కానీ దేనిలో కానీ నోట్ చేసేసుకుంటే ఓకే ఈ టైం ఫ్రీ ఉంటుంది, లేకపోతే ఈ టైం ఫ్రీ ఉంటుంది అని తెలుస్తుంది కదా. సో ఆ టైంలో అయితే నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నేను అనుకోలేదు స్టార్టింగ్ లో, ఐ వాజ్ వెరీ స్లో ఇన్ రికార్డింగ్ వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ. లేటర్ ఆన్ నాకు తెలిసింది ఇంత స్లోగా చేసుకుంటే మనకు అవ్వదు పని అని చెప్పేసి. సో చాలా ఫాస్ట్ గా నేను ఎడిట్ చేయడం నేర్చుకున్నాను. నేను అలా ప్లాన్ చేసుకుంటాను ఇప్పటికీ. బట్ నా ప్లానింగ్ 100% కరెక్ట్ అని నేను చెప్పను, చాలా సార్లు అది మిస్ కూడా అయిపోతుంది. బట్ యా, గోయింగ్ ఆన్, ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ ఆన్ విత్ ద ఫ్లో. నేను అలా కొంచెం ప్రీ ప్లాన్ చేసుకుంటూ మోర్ ఎఫిషియెంట్ గా రీల్స్, వ్లాగ్స్, షార్ట్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నాను. అండ్ సెకండ్ కామెంట్ వచ్చేసి మేక్ నాన్ వెజ్ వ్లాగ్స్ అని చెప్పి. సో నేను యాక్చువల్లీ నా రెసిపీస్ చూసినట్లయితే ఓన్లీ వెజ్ రెసిపీసే నేను షేర్ చేస్తున్నాను. సో నా ఫ్రెండ్ ఒకరు కమెంట్ చేశారు నాన్ వెజ్ రెసిపీస్ కూడా షేర్ చేయమని చెప్పి. సో ద ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే నాన్ వెజ్ తింటాను. సో మా ఇంట్లో ముగ్గురు ఉంటాం, నేను, నా హస్బెండ్ అండ్ నా బ్రదర్ ఇన్ లా ఉంటారనమాట. సో వాళ్ళిద్దరూ నాన్ వెజ్ తినరు. సో నేను ఒక్కదాన్నే తింటాను. అండ్ నా ఒక్కదాని కోసం అని చెప్పి బుద్ధిగా తెచ్చి కుక్ చేసుకోలేను, నాకు చాలా బద్ధకం. సో మోస్ట్లీ నేను బయటికి వెళ్ళినప్పుడే తినేస్తాను నాన్ వెజ్. ఎప్పుడైనా ఇంట్లో జస్ట్ అలా ఎగ్స్ అవి బాయిల్ చేసుకొని తింటాను, లేకపోతే ఏదైనా కర్రీ చేసుకొని తింటాను తప్ప నేను ఎక్కువ కుకింగ్ చెయ్యను. బట్ యా, డెఫినెట్లీ నేను ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. నాకు వెజ్ కాదు నాన్ వెజ్ కూడా వండడం వచ్చు. హోమ్ టూర్ వీడియో అని చెప్పి నా ఫ్రెండ్ ఒకరు కమెంట్ చేశారు. ఫస్ట్ థింగ్ వచ్చి, నేను హోమ్ టూర్ వీడియో ఎప్పుడు చెయ్యాలి అని చెప్పి స్పెసిఫిక్ గా అనుకోలేదు. బికాజ్ ఫస్ట్ థింగ్, మేము ఇప్పుడు ఉంటున్నది మా ఓన్ హౌస్ అన్నమాట. మేము చాలా త్వరగా అసలు అన్ఇంటెన్షనల్ గా ఈ డెసిషన్ తీసుకున్నాము. అండ్ ఏదో రాసి పెట్టుంటే అయిపోతుంది అంటారు కదా, సో అట్లా జస్ట్ రాసి పెట్టుంది వెంటనే అయిపోయింది. మేము ఎక్కువగా ప్లాన్ చేసుకోలేదు అనమాట ఇంటీరియర్స్ కానీ ఏదైనా. మా ఇంట్లో ఏదైనా ఇన్ఫర్మేటివ్ థింగ్ ఉంటే నాకు షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఆర్ హోమ్ ఈజ్ లైక్ వెరీ నార్మల్ హోమ్. లైక్ అందరి ఇళ్ళలానే వార్డ్రోబ్స్, కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్స్ అన్ని ఉంటాయి. హోమ్ టూర్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయగలను, ఏదైనా యూస్ఫుల్ థింగ్ షేర్ చేయగలను అని అనిపిస్తే ఐ డెఫినెట్లీ డూ హోమ్ టూర్. బట్ ఫర్ నౌ నాకైతే హోమ్ టూర్ చేసే ఉద్దేశం లేదు. నెక్స్ట్ టార్గెట్ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ కి టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ మానిటైజ్ అవ్వాలని చెప్పి. ఇది నేనేమి సెల్ఫిష్ గా చెప్పట్లేదు. బికాజ్ నేను ఒక 4.5 months నుంచి నేను యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ ఇట్ డిమాండ్స్. ఎంత పేషెన్స్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, టైం ఇది డిమాండ్ చేస్తుందో నాకు బాగా తెలుసు. ఫర్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా ఫస్ట్ మైల్ స్టోన్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే, అండ్ సెకండ్ మైల్ స్టోన్ మానిటైజ్ అవ్వాలి ఛానల్ అని అనుకుంటారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అదొక హసిల్ పర్పస్ లో చెప్పాను.
బట్ నాకు హ్యాపీనెస్ ఏది ఇస్తది అంటే లైక్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు. నెక్స్ట్ 10K, 1,00,000 అలా రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వి వాంట్ యువర్ హస్బెండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మోర్ అని చెప్పి నా ఫ్రెండ్ ఒకరు కమెంట్ చేశారు. సో తను యాక్చువల్లీ కెమెరా షై అనమాట. తను వీడియోస్ లో అస్సలు రారు. తను వీడియోస్ లో వచ్చే 2-3 సెకండ్స్ కోసం నేను ఎంత బతిమాలుతానో తనకి. సో నేను అంతా చేస్తే తను ఒక 2-3 సెకండ్స్ వస్తారనమాట. గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. సో తను చాలా కెమెరా క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్స్ ఏం లేవు, పాట పాడు శాండీ అని చెప్పి నా ఫ్రెండ్ ఒకరు కమెంట్ చేశారు. సో నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. మేబీ 2K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అయితే పాట తప్పకుండా పాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో వాట్ మేడ్ యూ ఫీల్ లైక్ టు స్టార్ట్ వ్లాగింగ్? జస్ట్ క్యూరియస్ అని చెప్పి అడిగారు. వ్లాగింగ్ అంటే చెప్పాను కదా, నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెమరీస్ ఎక్కువ క్యాప్చర్ చేసుకోవడం ఇష్టం. అండ్ ఆ మెమరీస్ ని సినిమాటిక్ గా ఎడిట్ చేసుకోవడం, అవన్నీ ఎడిట్ చేసి దాచుకోవడం ఇష్టం అనమాట. సో ఇంతకు ముందు నేను ట్రావెల్ చేసేటప్పుడు అట్లా చిన్న చిన్న వీడియోస్ అయితే ఎడిట్ చేసి దాచుకునేదాన్ని. ఈవెన్చువల్లీ డిలీట్ చేయాల్సి వచ్చేది. సో నాకు ఆ ఐడియా అస్సలు నచ్చలేదు. సో మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ బాగా ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టేసి ఇంకా మనం డిలీట్ చేసుకుంటే ఇంకా యూట్యూబ్ లో మనకు ఒక మంచి మెమరీలా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నట్లు ఉంటుంది. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ శాండీస్ లైఫ్ అని చెప్పి అందరికి తెలుస్తుంది కూడా. సో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ తో అని చెప్పి. సో యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా నేను ఇంట్లో వాళ్ళకి నేను వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టేదాన్ని. బికాజ్ పోస్ట్ మ్యారేజ్ ఐ మిస్ ఫ్యామిలీ, లైక్ ఐ మిస్ మై హోమ్, ఐ మిస్ మై ఫ్రెండ్స్. సో నేను ప్రతి చిన్నది ఎడిట్ చేసుకొని షేర్ చేసుకుంటాను అనమాట అందరితో. నాకు అది చాలా చాలా ఇష్టం. సో యూట్యూబ్ ఈజ్ అ సిమిలర్ థింగ్ దట్ అట్రాక్ట్స్ మీ. సో నేనైతే అలా వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ అండ్ ఆల్, బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ 4 months లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను యూట్యూబ్ నుంచి. అండ్ కెమెరా షై అస్సలు లేను. అండ్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. బాగుంది వ్లాగింగ్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది, చాలా బాగుంది. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. స్కిన్ కేర్ వీడియోస్ ఎందుకు పెట్టరు? జనాలు వాంట్ టు నో దట్ సీక్రెట్ గ్లో అని చెప్పి. నాకు అస్సలు టైం ఉండట్లేదు, నేను అస్సలు ఫాలో అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. బట్ యా, డెఫినెట్లీ నేను ఎప్పుడైనా స్కిన్ కేర్ కనుక ప్రాపర్ గా ఫాలో అయ్యి నాకు అది వర్కౌట్ అయితే నేను డెఫినెట్ గా షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీక్రెట్ గ్లో అంటే మేబీ ఐఎమ్ ఈటింగ్ మోర్ అండ్ మోర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దీస్ డేస్. అదే కొంచెం సీక్రెట్ గ్లో అనుకుంటాను. వాట్ ఈస్ యూట్యూబ్ ఫర్ జస్ట్ శాండీ అని చెప్పి అడిగారు. దిస్ ద ఫైనల్ క్వశ్చన్. మై స్పేస్ అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ నాకు ఇప్పటి వరకు యూట్యూబ్ తో ఉన్న ఎక్స్పీరియన్స్ తో అయితే నేను ఆన్సర్ చేశాను. సో ఫైనల్లీ ఆల్ ఐ వాంట్ టు సే, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా స్టార్ట్ చేయండి. చాలా మంది నా ఛానల్ చూసాక స్టార్ట్ చేశానని చెప్పి నాకు కమెంట్ చేస్తుంటే, మెసేజ్ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు టూల్స్ అండ్ ఆల్, నేను ఇంకొక వీడియో సెపరేట్ గా చేస్తాను. నేను టూల్స్ ఏవేవి యూస్ చేస్తాను యూట్యూబ్ కోసం, నెక్స్ట్ ఎడిటింగ్ ఎలా చేసుకుంటాను అనేది. బట్ బిగినర్స్ కి నేను టూల్స్ యూజ్ చేయాలని ఏమి చెప్పను. సో ఫస్ట్ డూ ఇట్ విత్ ప్యాషన్, డూ ఇట్ విత్ లవ్. కొంచెం బేసిక్ రీసెర్చ్ చేసుకోండి. ప్రతిదీ ఈ రోజుల్లో యూట్యూబ్ లో అవైలబుల్ గా అయితే ఉంది. సో అబౌట్ అల్గారిథం కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ మనకి ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి, టైటిల్ ఎలా పెట్టుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా రాసుకోవాలి, నెక్స్ట్ థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, షార్ట్స్ కి మనం థంబ్నెయిల్ ఎలా పెట్టుకోవాలి, ఇలా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో ఏ చిన్న డౌట్ వచ్చినా సరే యూట్యూబ్ రిఫర్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ యూట్యూబ్ లో చాలా చాలా పొటెన్షియల్ ఉంది. ఒక సైడ్ హసిల్ గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసినప్పుడే ఏదో సాధించేద్దాం అని కాకుండా జస్ట్ ప్రెషర్ తీసుకోకుండా ఫన్ గా స్టార్ట్ చేయండి. అండ్ యూట్యూబ్ రిలేటెడ్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో అయితే పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్, ఈజ్ గెటింగ్ 1000 సబ్స్క్రైబర్స్ ఈజీ? 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అనేది నేను ఈజీ అనుకున్నాను. బట్ ఇట్ టుక్ మీ 4 months, ఆల్మోస్ట్ 4 months పట్టేసింది. అంత కన్సిస్టెన్సీతో ఒక క్వాలిటీ కంటెంట్ ఇచ్చి కూడా నాకు 4 months పట్టింది. దట్ డజంట్ మీన్ మీకు కూడా 4 months పడుతుంది లేదా 5 months పడుతుంది అనేవి చెప్పట్లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీ లక్, టైం, ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ టుగెదర్. సో నాకైతే ఇది 4 months పట్టింది. సో దట్స్ అ లాంగ్ టైమ్ అని నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇట్లా మనం అడగడం వల్ల
మన యూట్యూబ్ ఎంగేజ్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. లైక్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూడకపోతే యూట్యూబ్ అనేది మనకి నెక్స్ట్ వీడియోస్ రికమెండ్ చేయదు. సో బెటర్ ఎవరిని అడగొద్దు. లేట్ అయినా ఏమైనా సరే జస్ట్ స్టార్ట్ యువర్ ఛానల్, డూ యువర్ వర్క్ అండ్ డూ ఇట్ విత్ ప్యాషన్. సో అల్టిమేట్ ప్యాషన్ ఉంటేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని అయితే నేను చెప్తాను. సో మీ వర్క్ మీరు చేయండి. లైక్ సబ్స్క్రైబర్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్ గా మీ వీడియోస్ అయితే చూస్తారు. సో అక్కడ మీకు యూట్యూబ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ ఆల్గారిథమ్, సో థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ. యూట్యూబ్ రోడ్ మ్యాప్ ఫర్ ఫర్దర్ ఇయర్స్. సో నేను ఈ టాపిక్ అసలు మాట్లాడదాం అనుకున్నాను. అసలు ఎవరి ఛానల్ అయినా చూసినప్పుడు అనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో వీళ్ళ ఛానల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీళ్ళు ఏ కంటెంట్ షేర్ చేస్తారు అని చెప్పి. కమింగ్ టు నా ఛానల్, నేను డైలీ వ్లాగ్స్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్ ఇట్లా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఒక క్వాలిటీ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడిప్పుడే నాకు యూట్యూబ్ గురించి చాలా తెలుస్తుంది. లైక్ ఎడిటింగ్ విషయం కానీ, లేకపోతే యూట్యూబ్ లో లైక్ మనం ఎలా షూట్ చేసుకోవాలి వీడియో షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, ఇట్లా చాలా విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అనమాట. సో విత్ ఈచ్ పాసింగ్ ఇయర్ ఆర్ విత్ ఈచ్ వీడియో నేను చాలా నేర్చుకుంటున్నాను అండ్ నేర్చుకుంటాను కూడా. సో రోడ్ మ్యాప్ అని అడిగితే ఐఎమ్ హోపింగ్ టు డూ యూట్యూబ్ కంటిన్యూస్లీ. అండ్ నాకు ఎప్పుడైనా కంటెంట్ ఉంది అనిపిస్తే నేను డెఫినెట్ గా షేర్ చేస్తూ ఉంటాను. సో నేను నా ఛానల్ ఒక ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది ఎప్పటి వరకు వెళ్తుందో, ఎంతవరకు వెళ్తుందో అయితే తెలీదు. నిజంగా వాయిస్ బాగా సెట్ అయింది. షార్ట్స్ లో కానీ, లాంగ్ వీడియోస్ లో కానీ వాయిస్ చాలా బాగుందని చెప్పారు. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో నాకు ఆ పుష్ వల్లే నేను ఇన్ని వీడియోస్ లో వాయిస్ ఓవర్ ఇవ్వగలిగాను అనమాట. నా రోడ్ మ్యాప్ అని అడిగితే నేను వీడియోస్ కంటిన్యూస్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో టిల్ వెన్ ఇట్ విల్ గో అనేది. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు, నా దగ్గర కంటెంట్ ఉన్నంత వరకు ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్ మోర్ వీడియోస్. వే టు గెట్ టెక్ రిలేటెడ్ ఇన్ఫో అండ్ హౌ టు గెట్ స్టార్టెడ్ అని చెప్పి. సో ఫస్ట్ హౌ టు గెట్ స్టార్టెడ్ అనే విషయం నేను చెప్తాను. లైక్ మీకు నిజంగా యూట్యూబ్ అనేది ఇంట్రెస్ట్ అయితే రైట్ నౌ స్టార్ట్ చేసేయండి ఛానల్. బికాజ్ ఒక 1 year తర్వాత, 2 years తర్వాత మీరు తీసుకున్నట్లయితే చాలా ఛానల్స్ వచ్చేస్తాయి. కాంపిటీషన్ అనేది ఇంకా 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 పెరిగిపోతూనే ఉంటుంది తప్ప తగ్గదు. సో మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక 10 to 15 days టైం తీసుకోండి. లైక్ బేసిక్ టాపిక్స్ మీద రీసెర్చ్ చేసుకోండి, బేసిక్ ఎడిటింగ్స్ నేర్చుకోండి, ఒక యూట్యూబ్ లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఒక డమ్మీ అకౌంట్ ఏదైనా ఫస్ట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, శాంపిల్ వీడియోస్ చిన్న చిన్నవి రికార్డ్ చేసుకోండి. చిన్న బేసిక్ రీసెర్చ్ అయితే చేసుకొని ఇమీడియట్ గా అయితే స్టార్ట్ చేయండి ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Keep watching Just Sandy Vlogs. Until next vlog, bye bye.